హాయ్. హలో. మీరొకటి అబ్జర్వ్ చేశారా? 'బిగ్ బాస్' గారు క్లియర్‌గా చెప్పారు గదా! మీరు నామినేషన్స్ మీరు చేశారు. బట్ ఇక్కడ ఎవరు తలరాతని వాళ్ళే రాసుకోవాలి. ఇప్పుడు ఈ వీక్ నుండైనా ఎవరి గేమ్ వాళ్ళు ఆడి ఎవరిని వాళ్ళు బెస్ట్‌గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నానని అందరిని నామినేట్ చేశాను అనంగానే ఇమ్మాన్యుయల్ ఫేస్‌లో కంగారు, టెన్షన్ అన్నీ మొదలయ్యాయి. ఇంకొకటి ట్విస్ట్ ఏమిచ్చారంటే 'బిగ్ బాస్' ఇమ్మాన్యుయల్‌కి ఇమ్యూనిటీ కావాలి అనుకుంటే హౌస్‌మేట్స్ ఓట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనంగానే అందరూ బ్యాలెట్ కోడింగ్ ఇచ్చారు కదా! సీక్రెట్ ఓటింగ్స్ దానికి కూడా టెన్షన్ పడుతున్నాడు. 'బిగ్ బాస్' రిజల్ట్ చెప్పేంత వరకు కూడా టెన్షన్ పడుతున్నాడు. లైక్ హౌస్‌మేట్స్ తనకి ఇమ్యూనిటీ ఇస్తారా లేక అన్నది. ఇమాన్యుయల్ మీరు ఒకరిని నామినేట్ చేస్తున్నారు, నామినేషన్‌లో ఉండాలి అనుకుంటున్నారంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటారు. సో, మీరు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు మీరు కూడా తీసుకోవాలి. నామినేషన్స్ తీసుకోవాలి. మీకు నామినేషన్స్ భయం చాలా ఉంది. సో, మిమ్మల్ని చూస్తుంటే లాస్ట్ బిఫోర్ సీజన్ 4లో అవినాష్ గుర్తొస్తున్నాడు. అవినాష్ కూడా అంతే. నామినేషన్స్ అంటే భయపడేవాడు. ఏమైంది లాస్ట్‌కి ఒకసారిగా 10థ్ వీక్‌లో, 11థ్ వీక్‌లో నామినేషన్‌లోకొస్తే ఆ వీకే ఎలిమినేట్ అయిపోయాడు. అలా ఉంటుంది నామినేషన్స్ ఫియర్ ఉంటే. కాబట్టి నామినేషన్‌కి ఫియర్ అనేది అవసరం లేదు. మీరు కరెక్ట్‌గా ఆడితే ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అది మీకైనా, ఎవ్వరికైనా కూడా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.